కానీ ఈ డివోర్స్ మ్యాటర్ గానీ, లైక్ వేరే ఇష్యూస్ గానీ, సోషల్ మీడియా రన్ అవుతూ వచ్చినప్పుడు చాలామందికి మేబీ ఈట్ల వల్ల తను డిప్రెషన్‌లో ఉన్నారు. దానివల్ల చాలా స్క్రిప్ట్స్ తను యాక్సెప్ట్ చేయట్లేదు. కొన్ని రోజులు స్క్రిప్ట్స్ ఆ! యాక్సెప్ట్ చేయటం అనేది ఏమి ఉండదండి. ఆవిడకి కథ నచ్చాలి. మనం ఎంత గొప్ప స్క్రిప్ట్ తీసినా, ఎంత ఇది తీసుకెళ్ళి చెప్పినా ఆవిడకి నచ్చాలి అది. హ్మ్. ఆవిడకి నచ్చితేనే చేస్తారు. మనకి హ్మ్. స్క్రిప్ట్‌లు వింటలేదు చాలా స్క్రిప్ట్‌లొచ్చినియి. చాలా సినిమాలొచ్చినియి. బట్ ఆ టయానికి మనకి చేయటం కుదరాలి కదా సార్. సేమ్ టైమ్‌లో ఇంకొక సినిమా ఉంటుంది. ఇంకోటేదో వెబ్ సీరీస్‌లు చేస్తున్నాం ఆ టైంలో. వెబ్ సీరీస్ ఉంటాయి. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇక నో అనే చెప్పాలి. ఇప్పుడు నేను ఆళ్ళకి మాట ఇచ్చేసి అక్కడ పని చేస్తూ, మళ్ళీ ఇక్కడ పని చేసి డేట్స్ ఇవ్వకపోతే హ్మ్. డేట్స్ ఇష్యూ వస్తది. ఎప్పుడు అలాంటి ఇష్యూస్‌తో ఎప్పుడు ఫేస్ చేయలే ఇండస్ట్రీలో ఆవిడ. ఓకే. ప్రొఫెషన్‌ని, పర్సనల్ లైఫ్‌కి కనెక్షన్ లేదు. అస్సలుండదు. ఆ! ఎంత డిప్రెషన్‌లో ఉన్నా, ఎంత బాధల్లో ఉన్నా వర్క్ ఉంటే వర్కొచ్చిందంటే వర్క్ వర్కే. హ్మ్. హ్మ్. నా డిప్రెషన్ ఉంది, నేను బాధపడుతున్నాను అసలెప్పుడు అది పెట్టరు. అది అదే, ఇది ఇదే. హ్మ్. అక్కడ ఇంటి దగ్గర లైఫ్ ఒకసారి మనం సెట్‌కొచ్చామంటే వాళ్ళకి మనకి ఏమి చేశారో, వాళ్ళు మనకి ఏమి ఇచ్చారో అది మనం వాళ్ళకి ఇచ్చేసి ఎళ్ళాలి. హ్మ్. ఆడున్న 1 అవరా లేకపోతే 6 అవర్సా ఏ టైం వరకు ఉన్నా గానీ, ఆ టైం వరకు వాళ్ళకి హ్యాపీనెస్ ఇవ్వాలి. ఇచ్చేసి ఎళ్దాం అంతే. బట్ ఎవరెవరు ఆవిడ పెట్టినా తప్పే, పెట్టకపోయినా తప్పే ఏం సోషల్ చేసినా మీడియా. తప్పే. అదే అంతే ఇంక ఆ స్థాయిలో ఆవిడున్నప్పుడు ఇంక అంతే సార్. హ్మ్. నేషనల్ లెవెల్‌లో ఉన్నారావిడ. హ్మ్. ఏం చేసినా తప్పే. అరే! ఎవరితోనో పక్కన నడుచుకుంటూ వెళ్తున్నా తప్పే. హ్మ్. ఫ్లైట్‌లో నిద్రపోతున్నా తప్పే. హ్మ్. ఏదైనా రెస్టారెంట్‌కెళ్ళి ప్రశాంతంగా అరే! ఈ ఫుడ్ తిందామని కూర్చున్నా గానీ, డబ్బులు లేక ఏదో చిన్న రెస్టారెంట్‌లో కూర్చొని తింటున్న సమంత అని రాసేస్తారు. సో, హ్మ్.